క్యూనెన్ న్యూస్కు స్వాగతం. భారతీయ జనతా పార్టీ మోర్తాడ్ మండల కార్యవర్గ సమావేశం అధ్యక్షులు పుప్పల నరేష్ అధ్యక్షతన నిర్వహించారు. మండల అధ్యక్షుడు పుప్పల నరేష్ మాట్లాడుతూ గత ఎన్నికలలో విజయానికి కారణం బీజేపీ కార్యకర్తలేనని, విలువైన సమయాన్ని కేటాయించి పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు దేశం కోసం అయితే ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలు చాలా ముఖ్యమైనవని, గత 5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేసి అక్రమ కేసులు భరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ను ప్రజలు గమనిస్తున్నారని, కాబట్టి రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికల్లో ప్రజల కోసం ఉద్యమం చేసే నాయకులు బీజేపీ కార్యకర్తలకు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ సత్తా చాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భోగ దేవేందర్, జేడి గంగారెడ్డి, కుంట శ్రీనివాస్, ఒడ్డెం ప్రశాంత్, కోరం ప్రకాష్, లక్ష్మీ నరసయ్య, గోపిడి గంగారెడ్డి, రాము గౌడ్, కె రంజిత్, వి గంగారెడ్డి, వినాయకరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజేశ్వర్, రాడే మోహన్, సవీన్ తదితరులు పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా మన పార్టీ సంస్థాగతంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తుంది. దాని తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశం తదనంతరం జిల్లా కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తారు. అయితే ఈ జిల్లా కార్యవర్గ సమావేశంలో మనకి ఏదైతే మండలాల వారీగా, గ్రామాల వారీగా, పోలింగ్ బూత్ల వారీగా ఇచ్చే సమాచారాన్ని మన మండల కార్యవర్గ సమావేశం నిర్వహించుకొని మన మండలంలో ఒక రాజకీయ తీర్మానాన్ని మనం ప్రవేశపెట్టి మండల స్థాయిలో ఉన్న సమస్యల్ని ప్రస్తావించుకొని వాటిపైన ఉద్యమం చేయడం కానీ, మరి అదేవిధంగా రానున్న రోజుల్లో పార్టీని ఏ రకంగా బలపరుచుకోవాలి, ప్రజల సమస్యలు ఏ రకంగా మనం తీర్చాలి అనే దానిపైన మనం మండల కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందాక మనం చర్చించుకున్నాం 4 రకాల అంశాలపైన. మనం చూస్తున్నాం, మనం రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికలు మన ముందున్నాయి. ఇవాళ కార్యకర్త అనే వ్యక్తి లీడర్గా తయారయ్యే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని స్థానిక ఎన్నికలలో మనం పార్టీ ఇప్పటివరకు కష్టపడ్డాం. ఎమ్మెల్యేల ఎలక్షన్లో కష్టపడ్డాం, ప్రతి కార్యకర్త ఎంపీ ఎలక్షన్లో కష్టపడ్డాడు. ఇవాళ జరిగిన ప్రతి ఎలక్షన్లలో తన కష్టాన్ని, తన సమయాన్ని వెచ్చించి పార్టీ కోసం ఇవాళ అహర్నిశలు కష్టపడి ఎమ్మెల్యేకు మంచి మెజారిటీ తీసుకొచ్చి, ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఒక మంచి సర్టన్ మెజారిటీ తీసుకొచ్చి మనకంటే ఒక స్థానాన్ని నిరూపించుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంపీకి ప్రతి పోలింగ్ బూత్ లో ఇవాళ మెజారిటీ స్థాయిలో నిలబడ్డదంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త. ఇవాళ కారణం కార్యకర్త. ఇవాళ కార్యకర్తనే మనకు బలం. కానీ కార్యకర్త లీడర్ అయ్యే అవకాశం మన స్థానిక ఎన్నికలలో అవకాశం వస్తుంది. ఈ స్థానిక ఎన్నికల్ని మనం అందరం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుందాం. మరి మనం పెద్దవాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తాం. కాబట్టి ఫస్ట్ మనం అనుకోవాలి, కార్యకర్తను అనుకోవాలి. ఒక కార్యకర్త బలంగా అనుకుంటే ఎస్ నేను ఇది చేస్తా అని అనుకుంటే లీడర్ అవ్వగలుగుతాం. ఎస్ మనం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.